అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియోలో కన్యా రాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి? 2025 సంవత్సరం మే 8వ తేదీన గురువారం రోజున దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఈరోజు ఒక వ్యక్తి వలన విషయాలు చోటు ఆ వ్యక్తి ఎవరు, ఏం చేస్తారు, జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ వ్యక్తి కారణంగా మనం ఈరోజు ఏ సమస్య నుంచి బయటపడాలి, ఏ సమస్యలు మనకు ఎదురవుతాయి అనే అంశాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇక మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందకి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే మీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించడానికి నిద్రపోని మనస్తత్వం కలిగేవారిగా చెప్పుకోవచ్చు. ఏదంటే అనుకుంటారో దాన్ని సాధించే వరకు ఎక్కువగా ఆసక్తిని చూపుతుంటారు. వీరి యొక్క పట్టుదలతో అనేక రకాలైనటువంటి విషయాలను సాధిస్తారు. వీరికి సహనం, ఓపిక అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు సహనంతో అనుకున్న విషయాలన్నిటిని కూడా సాధించగలుగుతారు. ఫలితాల కోసం ఎంతకాలమైనా సరే వెయిట్ చేస్తుంటారు. ముఖ్యంగా 2025 సంవత్సరం మే 8వ తేదీ గురువారం దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి చూస్తే గనక ఒక వ్యక్తి ద్వారా ఒక సమస్యని ఎదుర్కోబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి ద్వారా మనం ఏ సమస్యను ఎదుర్కోబోతున్నామో ఆ సమస్యను ఎలా అధిగమించాలి, లేనిపోని పనులు కల్పించుకొని ఈ సమయంలో అసలు బయటికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఒక అనవసరమైనటువంటి గొడవల్లో చిక్కుకొని కేసులకు వెళ్ళే వరకు కూడా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళాల్సిన వారు ఒక డ్యూటీని నిమిత్తం కావచ్చు, లేదంటే ఇతర పనుల విషయంలో కావచ్చు, మీరు మనసులో ఒకసారి ఆ శివ భగవానుడిని వేడుకోండి. అలాగే మనసులో ఒకసారి ఆ గణపతిని స్మరించుకొని మీరు ఇంట్లో నుంచి కాళ్ళు బయట పెట్టండి. అనవసరమైన గొడవల్లో తలదూర్చకండి. ఒకవేళ మీరు అలాంటి గొడవల జోడికి వెళ్ళారంటే కనుక తర్వాత బాధపడవలసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశాలలో ఈ రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగానే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారి జాతకులు ఎవరైతే ఉన్నారో నూతనంగా ఉద్యోగం జాయిన్ అయితే మాత్రం ఈరోజు పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుంది. ఆ పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం మూలంగా మీకు నీరసం, కాస్త తలనొప్పి, ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో మీరు స్ట్రెస్కు లోనవ్వకుండా చాలా విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఉద్యోగస్తులతో సఖ్యతగా ఉండండి. అప్పుడే వారి యొక్క సహాయ సహకారాలు మీకు మెండుగా లభిస్తాయి. ఈరోజు మీ తోటి ఉద్యోగస్తులు ఒకరితో గొడవ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసి పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. చాలా కాలం నుండి ఒక ఉద్యోగంలో కొనసాగుతూ ఆర్థిక పెరుగుదల లేనటువంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఆర్థిక పెరుగుదల కనిపించే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే రాశివారి జాతకం ప్రకారము ఇంకా రాజకీయ నాయకులకు వీరి సమయం బాగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు సానుకూల ఫలితాలు పొందుకుంటారు. అలాగే వీరికి లాభాలు అధికంగా ఉన్నప్పటికీ ఉద్యోగములతో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. విదేశీ వ్యాపార అవకాశాల కోసం, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి దానికి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ అయితే మీ ముందుకు రాబోతుంది. విద్యార్థులకి ఈరోజు చదువుపైన ఆసక్తి పెరుగుతుంది. బ్రహ్మగారి కాలజ్ఞాన ప్రక్రియ రాశివారి జాతకం బయటపడింది. ఇక దీని గురించి మీరు తప్పించుకోలేరు. ఈ వీడియో చివరి వరకు చూడకపోతే మీరే నష్టపోతారు. అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి వారి యొక్క జాతకం ఎలా ఉంటుందంటే, మీరు ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి, వివరాల్లోకి వెళ్దాము. ప్రస్తుతం నడుస్తున్న రోజులను బట్టి ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలోనే ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్తారు. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ధన లాభం ఉంటుంది. పెట్టుబడులపై మంచి ఫలితాలు లభిస్తాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. అలాగే గ్రహాల ప్రత్యేకంగా కారణంగా ఈ రాశి వారికి రాబోయే రోజులలో
అనేక రకాలుగా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వలన ఊహించని విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. అలాగే నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా ఏదో ఎంతో ప్రాధాన్యత లభించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులకి విశేష ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే వ్యాపారం చేసే వారికి సులభంగా విజయాలు కలిగేవు. ఇక రాశి వారికి మేము చూసుకున్నట్లయితే కనుక పూర్తి జాతకం ప్రకారం చక్కగా వారి యొక్క లైఫ్ మీద ముందుకు సాగుతుంది. అయితే వారి జీవితంలోకి వెళ్ళడానికి కావలసిన పరిస్థితులు అయితే అనుకూలించకపోయినా వారి జాగ్రత్తగా అయితే అధిగమించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు చాలా కష్టపడతారు. అయితే ఎంత కష్టపడినా కూడా కష్టపడొచ్చినా కూడా అస్సలు భయపడవద్దు. ఆ కష్టాన్ని చూసి ధైర్యంగా వెళ్ళిపోరు. ప్రతి కష్టాన్ని కూడా అధిగమించే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఎలాగైనా సరే సాధించే ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ళ జీవితం ఎన్ని కష్టాలు ఉందో వీరి యొక్క జీవితం అదృష్టం కూడా చాలా దగ్గరగా ఉంటుంది. రాశి వారిని అదృష్టవంతులు అనుకొని చెప్పవచ్చు. నలుగురు మాట్లాడుకునే విధానంగా వీళ్ళ యొక్క లైఫ్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఎప్పుడు కూడా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. పరిస్థితులు కూడా దానికి అనుకూలంగా ఉంటాయి. ఈ యొక్క లైఫ్ స్టేటస్ ప్రకారం చూసుకున్నట్లయితే రాశివారి యొక్క లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే టీనేజ్లో కావచ్చు, లేదా వివాహం జరిగిన తర్వాత లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంది, దానికి ముందు వాళ్ళ లైఫ్ ఎలా ఉందని చూసుకున్నట్లయితే తేడా అనేది తెలుస్తుంది అనమాట. ఎందుకంటే వారి యొక్క జీవితం పెళ్ళికి ముందు లేదా కెరియర్ లైఫ్ని స్టార్ట్ చేయడానికి ముందే లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా చాలా తేడా అనిపించింది. అదేవిధంగా ఈ రాశి వారు చాలా సహనంతో ఉంటారు. కోపం ఎక్కువగా ఉంటుంది. వీరు కోపం ఎక్కువగా వచ్చేది ఎప్పుడంటే ఈ సహనాన్ని కోల్పోయినప్పుడు మాత్రమే వీరు కోపంగా వస్తుంది. అటువంటి మనం ఒక సామెత ఉంది కదా, అంటే ప్రతి వాడు రాజు కంటే బలవంతుడు అని చెప్పినట్టుగా అంటారు కదా. అయితే అలాగే రాశివారు చక్కగా ఎంతో నిదానంగా ఉంటారు. దాంతో చాలా సహనం ఓర్పుకో అని చెప్పుకోవాలి. కానీ ఎవరైనా కావాలని రెచ్చగొట్టడం లేదా వీరు చేసే పనుల దురదృష్టం కనుక చేశారంటే వచ్చే కోపం అంతా ఇంత కాదు. జీవితంలో వచ్చే కష్టాలన్నీ కూడా నిర్మించడానికి గొప్ప తగ్గించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. దాంట్లో కూడా సక్సెస్ అవుతారు. అలాగే కోపంతో ఉంటారు. కోపంతో ముందుకు వెళ్తారనిపిస్తుంది. కోపంతోనే ఖచ్చితంగా ఫెయిల్యూర్ అనేది లైఫ్లో చూడవలసి వస్తుందన్నమాట. ముఖ్యంగా ఈ రాశివారు ఆరోగ్య జీవితంలో జాగ్రత్తగా ఉండకపోతే చాలా బలహీనలు అయిపోతారు. ఆరోగ్య జీవితంలో ఎన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచన వీరి జాతకం ప్రకారము. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు తొందరగా చుట్టుముడతాయి, అదేవిధంగా తొందరగా తగ్గుతాయి. కానీ వీళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా విపరీతంగా ఉంటుంది. అలాగే జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంటుంది. ఈ రాశి వారి నిర్ణయం తీసుకోవడంలో చాలా దూరంగా ఉంటారు. అంటే ఏదైనా ఒక విషయంలో గురించి ఆలోచన చేసి దాన్ని ఎలాగైనా సరే కంప్లీట్ చేయాలని మాత్రం అనుకోకపోతే పలానా పైన ఎలా కూర్చొని మనం ఆలోచించుకుంటారా అని చెప్పేసి అనుకుంటున్నాను. దానికి సంబంధించిన విషయం కన్ఫామ్గా దృఢంగా ఉంటుంది. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక నిర్ణయానికి వారు కట్టుబడి ఉంటారు. అలాంటి ఆలోచనలు వీరికి ఉంటుంది. ఒక రకంగా వీరు ముందుగారని చెప్పుకోవచ్చు. ఇటువంటి దృఢమైన స్నేహం తీసుకోవడం వల్ల ఒక్కొక్కసారి నష్టాలు కూడా వస్తాయి. రాశివారు కోపాన్ని తగ్గించుకోవాలి. మొండి వైఖరితో ముందుకు వెళ్ళే స్వభావాన్ని తగ్గించుకోవాలి. ఏవైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి. నాకు తోచింది నేను చేస్తాను, నా వైఖరి అలాగే ఉంటుంది అని అలా ముందుకు వెళ్ళకూడదు. వీళ్ళ మొండి పడుదల వీరి రాశివారి అనుకూల ప్రతికూల ఫలితంగా ఈరోజు మీకు జరగబోతుంది. శివారాధన మీకు తప్పనిసరిగా మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభకరమైన మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. నెయ్యితో దీపం వెలిగించండి. నిత్యం శని భగవానుడికి ఆరాధించండి. మీకు తోచినంత విధానంగా శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల ఆలోచనకు విలువ ఇవ్వటం చాలా మంచిది. అదేవిధంగా శత్రుపీడ తొలగును. మనసును లక్ష్యంపై లగ్నం చేస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. సొంత నిర్ణయాల్లో మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆశించిన ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలు అందుకుంటారు. మీ యొక్క రంగాల్లో మీరే పై చేయి గారడి విసురుతుంది. దైవ బలం అనుకూలిస్తుంది. అదేవిధంగా ఇంట్లో ఆనందం వెల్లిబరుస్తుంది. ఆర్థికంగా కూడా ఎదుగుతారు. ఆస్తిని అభివృద్ధి చేస్తారు.
ధైర్యంగా వ్యవహరించి ముందడుగు వేస్తాము. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు. అదేవిధంగా